ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవ దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు నాయన. ఉదయకాలం అంతే మమ్మల్ని కాచినప్పుడు ప్రభు, సాయంకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. వినుట ద్వారా ప్రభ మేము విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రాకడ కొరకు ప్రభ మేము సిద్ధపాటును కలిగి జీవించే ధన్యతను కలిగి చేయమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారికి ప్రభ, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తీతుకు 1వ అధ్యాయం నుండి 10 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికిని ఆధారమగు సత్య విషయమునై అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరికీ విశ్వాసములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము రమ్ము, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. ఎలాగూ ఏర్పరచుకున్న వారిని విశ్వాసము నిమిత్తమును దేవుడు నీతిమంతులనే పిలుస్తానన్నాడు, కానీ నీతిమంతులనే ఆశీర్వదిస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము నిమిత్తము దేవుని ఏర్పరచుకున్నాను. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకుని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిని ఆధారము చేసుకుని సత్య విషయమై అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడకు యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరికీ విశ్వాసంతో చెప్పుచున్న మాటలు ఇవి. ఏమని? నిజమైన కుమారుడు ఎవరు? తీతుకు శుభమని చెప్పునది. నిత్య జీవమును అబద్ధమాడ నేరడని దేవుడు అనాది కాలంలో మనందరికీ కూడా చెప్పి ఉన్నాడని. ఆ వాగ్దానమే ఇప్పుడు నెరవేర్చున్నది. అనాది కాలమందు వాగ్దానం చేశాను. ఇప్పుడైతే మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము రమ్ము, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచినని అంటున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఏమని అంటున్నాడు? ఇవి నిజమైన ఎప్పుడు నిత్య జీవమును రక్షణను విశ్వాసమును దేవుని యందు కలిగి ఉన్నప్పుడు మనకిని మన కుటుంబమునకును కూడా దేవుని యందు రక్షణ ఎందును కూడా మనకి ఏమి కలుగును? కృపయు సమాధానమును కనికరమును కలిగినని చెప్పుచున్నాడు. ఎవరికి? దేవుని కలిగినని అంటున్నాడా, లేకపోతే ప్రజలకు కలిగినని చెప్పుచున్నాడా? ప్రజలందరికీ కూడా కృపయు సమాధానమును కనికరమును కలుగును గాక. ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏమి లోటు ఉన్నది? సమాధానం లేదు, కనికరం లేదు, దేవుని ప్రేమ లేదు. ఎందుకంటే మనం విశ్వాసమును కలిగి ఉండట్లేదు దేవుని ఎడల. మనం అనాది కాలం నుంచి మనం అబద్ధములు ఆడుచున్నాము. దేవుడు అంటే భయం లేదు, దేవుని సువార్త అంటే భయం లేదు. వాక్యమును యుక్త కాలమందు బయలుపరచనని చెప్పుచున్నాడు. యుక్త కాలమందు మనం బయలుపరచుచున్నాము, కానీ అవి వినుటకు మన హృదయము చెవిని ఇస్తున్నామా? దేవునికి ఇవ్వట్లేదు. అందుకనే ఏమంటున్నాడంటే దేవుడు వినిన వారందరికీ కూడా కృపయు సమాధానమును రక్షకుడైన యేసుక్రీస్తునందు మనందరికీ కలుగును గాక అని అంటున్నాడు. కానీ మనము నేను నీ ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించి నిమిత్తమే నేను కేతులోని నిన్ను విడిపించవచ్చితిని. ఎలాగో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగాను ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను కూడా పెద్దలను నియమించాను. కానీ నేను కేతును విడిపించి ఎవడైనాను నిందారహితుడను ఏకపత్ని పురుషుడును దురాపానే విషయములను నేరమును మోపబడని వారై అదే విధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై యున్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపబడింది. ఎవరిని ఎన్నుకొని ఉన్నాడు? ఏకపత్ని పురుషుని గాను అబద్ధములు ఆడని వాడిని గాను దేవుని యందు పెద్దల యందు పిల్లలను కలిగిన వాడిని కూడా పెద్దలుగా నిర్ణయించమని చెప్పుచున్నాడు. అంటే అప్పుడు అపోస్తులైన పౌలు సంఘములో అనేకమైన గొడవలు అనేకమైనవి జరుగుచున్నామని, వీళ్ళకి ఒక పెద్ద మనిషి కావాలి, వీళ్ళకి ఒక పెద్ద తరహా కావాలి, కాబట్టి వాళ్ళని ఎన్నుకోవటానికి ఇలా చెప్పి ఉన్నాడు. ఏమని? ఏకపత్ని పురుషుడును నేరము మోపని వాడును పిల్లలు గలవాడును విశ్వాసము గలవాడును
అట్టివానికి సంఘములో పెద్దగా నియమింపబడునని చెప్పుచున్నాడు ఇక్కడ. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయమును కొట్టుకునివాడును, దుర్లభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడై ఉండెను. ఎలాగో పెద్ద ఎలాగ ఉండాలంటే ఎందుకనగా అధ్యక్షుడు పెద్దలు ఎందుకు కావాలంటే అధ్యక్ష పూర్వక గృహ నిర్వాహకుని వలె ఉండాలని అంటున్నాడు. నిందారహితుడనై ఉండవలను. అంటే మనము మన ఇల్లు ఉన్నదనుకోండి, అందులో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళము నిర్ణయాలు తీసుకుంటే అది ఏమవుతుంది, ఎవరు నచ్చినట్టు వాళ్ళే చేసుకుంటారు. కానీ ఆ సంసారం ఏమైపోతుంది, కూలిపోతుంది. అలాగే ఉండకోకుండా ఇంటికి ఎలాగైతే యజమాని ఉన్నాడో అలాగే సంఘమును కూడా యజమాని కావాలని, అందుకని గృహ నిర్వాహకుడు ఎలా ఉంటాడో అలాగే సంఘములో కూడా ఉండాలని అంది. స్వేచ్ఛాపరుడు కాదు, కోపిష్ఠుడు కాదు, మద్యపానం తాగేవాడు కాదు, కొట్లాటకి వెళ్ళేవాడు కాదు, దురాలోచనలు ఉన్నవాడు సంఘ పెద్దగా నిర్ణయింపబడటానికి ఆపేక్షుడు కాదు అని అంటున్నాడు. దుర్లభంగా మాట్లాడేవాడు కూడా. మనము ఏం చేస్తున్నామంటే పెద్దలుగా ఉంటున్నాము, ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారే తప్పగానే. ఒకవేళ ఇలా చెప్పామనుకో, ఇలా చెప్పినా కూడా అది మనదే తప్పు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది చెప్పకపోతే మనమే తప్పుగా ఉంటున్నాం. అయినా సరే దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు, ఎందుకనగా అని అంటున్నాడు, నిందారహితుడుగా ఉండకోకుండా, స్వేచ్ఛాపరుడుగా ఉండకోకుండా, ఎవరికైతే పెద్దలయందును కోపం లేకోకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోమని అంటున్నాడు దేవుడు ఇక్కడ. అతి ప్రియుడును, సజ్జనుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడునుగా ఆశా నిగ్రహం గలవాడై ఉండవలని. సంఘ పెద్ద ఎలా ఉండాలి, సజ్జన ప్రియుడు గాను, స్వబుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు గాను, నీతిమంతులుగాను, పవిత్రులుగాను, కోపపడని ఆశా నిగ్రహము కలిగిన వాడై ఉండవలేని అంటున్నాడు. సంఘ పెద్ద ఎలా ఉండాలి, కోపం ఉండకూడదు, మంచి మనసును కలిగి ఉండాలి, మంచి బుద్ధిని కలిగి ఉండాలి అని చెప్పుచున్నాడు ఇక్కడ. కానీ మనం ఏం మాట్లాడుకున్నా అది నా కోసమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్పుచున్నాడు, ఆశా నిగ్రహము కలిగి ఉండండి. పెద్దలందరూ కూడా మీ గృహంలో ఎలాగైతే ఉంటున్నారో సంఘములో కూడా అలాగే ఉండమని చెప్పుతున్నాడు. మనం అతి ప్రియుడును కాదు, మనం ఎలా ఉండాలి, మంచి మనసుని, నీతిని, పవిత్రతను కలిగి ఉండమని అంటున్నాడు. మనం అలాంటి బుద్ధి కలిగి ఉంటే దేవుని సంఘములో మన సంఘస్థులుగా మనము మంచి పేరును సంపాదించుకుంటామని అంటున్నాడు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారిని మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వాడునై ఉండవలెను. అనేకుల విషయము సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. ఎలా ఉన్నారు, తాను హితబోధ చేయి జనుల వలె ఉండుటకును వారు ఎదుట వారిని ఖండించేవారుగానే ఉండాలి. అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకో, ఎదుటి వాళ్ళని మనము శిక్షించడం కానీ తిట్టడం కానీ ఉంటుందా, ఉండదు. కానీ అలాంటి తప్పు చేయకుండా, ఎదుటి వారికి జడవకోకుండా ఖండించేవారుగా ఉండేవారిని మాత్రమే నియమింపబడమని అంటున్నాడు. బోధ నమ్మేవారు, హితబోధ అంటే వాదిగించడం. వారు ఏదైనా చెప్పారు దాన్ని అలా వాదిగించేవారు కాకుండా తగ్గి ఉండేవారినే దేవుడు ఎన్నుకోమని అంటున్నాడు. మన గృహంలో ఎలాగైతే తగ్గి ఉంటాడో అలాగే సంఘంలో కూడా అలాగే తగ్గించుకుని ఉన్న వారిని మాత్రమే ఎన్నుకోమని అంటున్నాడు, చేపట్టమని అంటున్నాడు. ఉపదేశమును అంగీకరించిన వాడును, నమ్మదగిన వాడును, బోధకు కట్టుబడే ఉండేవాడు, దేవుని సువార్తకు కట్టుబడి ఉండే వారినే మాత్రమే ఎన్నుకోమన్నాడు. అనేకుల విషయంలోని అనేకమైన మాటలు వచ్చినా సరే, మోసకరమైన మాటలు వచ్చినా లేకపోతే వదరబోతు మాటలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకుని దేవుని సంఘంలో నిలవబడాలి. అప్పుడే మనం అంతకంతకు కూడా అభివృద్ధిగా, నీతిమంతు పిల్లలను ఎలాగూ ఆశీర్వదిస్తానో అలాగే మనలను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మనం నీతిని కలిగి ఉంటే ప్రతిదీని కూడా దేవుడికి మనకు ఇష్టడై ఉండుట, దేవునికి ఇష్టడై ఉండాలి. మనకి ఇష్టడై ఉండుట కాదు, ముందు దేవునికి ఇష్టడై ఉంటే అప్పుడు దేవుడు అవే వస్తూ ఉంటాయి. అనేకుల విషయంలో సున్నతి సంబంధాలను, అవిధేయతలను, వదరబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నది లోకము, మోసం చేసేవారును,
వదరబోతులను, కోపిష్ఠులను ఇలాగే ఉన్నది లోకమంతే కూడా. అలాంటి వారు సంఘంలో అర్హత లేదండి. నీతిని కలిగి, ధర్మమును కలిగి, సువార్తను నమ్మేవారికి మాత్రమే అర్హత ఉన్నదని అన్నారు. కానీ మనం ఇలా అన్నా కూడా నా కోసమే, నేను దేవుని వాక్యము మాత్రమే చెప్పుచున్నాను. కానీ ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరి కోసము కానీ నేను చెప్పట్లేదు. ఇందులో ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తున్నాను. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే నా కోసం చెప్పారని వాళ్ళు అనుకుంటే అది నా తప్పు కాదు, వాళ్ళ మనసుదే అంతే తప్ప. కానీ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పినవి ఇవైతే కాదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీతిగల దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. అనేకమైన ప్రభు పాపములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరినైనా ప్రభు తప్పుగా మాట్లాడుంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు ప్రభు. నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుట వలన ప్రభా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడు వయసులో ఉన్న వారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాను ప్రభా. యవనరాలని, బాలికలని, బాలింతలని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను నాయన. నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను ప్రభా. వారికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వరుడి కోసం, వధువు కోసం చూస్తున్న వారికి కూడా ప్రభా సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. వినుట వలన ప్రభా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్లు ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన చోట్ల నాయన ప్రభా వరదలు వచ్చుచున్న ప్రభా, భూకంపంలో వచ్చిన ప్రభా, వాటన్నిటిని ఆఫ్ చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, మెడికల్ తోడు ఉండమని అడుగుచున్నాం ప్రభా. పీసీసీకి వెళుచున్నారు నాయన ప్రభా. పీసీసీ అంతట్లోని తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ కాపుదల ఉంచి, నీ హస్తము ఉంచమని అడుగుచున్నాం ప్రభా. వెలుచున్న వారిని, వచ్చుచున్న వారికి కూడా ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, ఆటోలో, ట్యాక్సీలో వెలిచిన వారిని ప్రభా వారి గృహాలకి సురక్షితంగా చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ పరిచర్య చేయించిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ శక్తిని, నీ కనికరమును ప్రభు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో, అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు నాయన ప్రభా. వారందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నీ కనికరము, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబమును కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నాకు ఇచ్చినట్టు భర్తను బట్టి, నాకు ఇచ్చినట్టు బిడ్డలను బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా. నాకు ఇచ్చినట్టు అక్క చెల్లెల్ని, తోడుకోడల్ని, బావగారుని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వెదవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నా ప్రభా. వెదవరాలు బిడ్డలని ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభా. వెదవరాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిజమైన మారు మనసును కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందే నెరవేరునట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. శోధన నుండి, దృష్టి నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచిన వారికి, చూచిన వారికి, నా కుటుంబం పైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.